5 రోజులలో 5 లక్షలు ఇట్లా రాసిచ్చాడు మంచిగా పాపం. మా ముక్కాలకు బాల్కొండ నియోజకవర్గం ముక్కాల్ మండల కేంద్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి 3 నెలల కాలంలోనే అక్రమాలు అనేది ఈ గ్రామంలో మళ్ళీ మొదలయ్యాయి. ఏ విధంగా అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల సంతకాల ఫోర్జరీలు, అదేవిధంగా తీర్మానాలలో చేసినది ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర వర్క్స్ దాదాపుగా 75 లక్షల నిధులు 2024-25 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ కింద ఎంజీఎన్ఆర్జీఎస్ కింద వర్క్స్ వచ్చినాయో దాని నిధుల దుర్వినియోగము, అదేవిధంగా మొదటి ఫేజ్ 15 ఫైనాన్స్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కింద గ్రామ పంచాయతీలో నిధులు జమ చేయబడ్డాయి. ఆ నిధులలో ముక్కాల్ గ్రామము పరిసరాల్లోనే 11 కిలోమీటర్లు డ్రైనేజీ ఉంది అని చెప్పేసి 4 లక్షల పైచిలకు ఎంబీ రికార్డ్ చేయడం అని చెప్పేసి ఓన్లీ డీసిల్టేషన్కి 4 లక్షల పైచిలకు ఎంబీ రికార్డ్ చేసి తీసుకోవడం అనేది చరిత్రలో ఎక్కడా కూడా లేదు. గతంలో కూడా ఇప్పుడున్న సర్పంచ్ భర్తనే సర్పంచ్గా ఉండే, అప్పుడు కూడా ఇదే ముక్కాల్ గ్రామ పంచాయతీలో 4.5 కోట్లు 4 నుంచి 5 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అందుమూలంగానే ఒక పంచాయతీ సెక్రటరీ కూడా సస్పెండ్ కావడం జరిగింది. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ల సంతకాలను ఫోర్జరీ చేసినాయి. నేను చెప్తున్నది ఎవిడెన్స్, ఇది ఎవిడెన్స్తో సహా చెప్తున్నాం. మేము వార్డు మెంబర్ల సంతకాలను ఫోర్జరీ చేశారు. 7 మహిళలు ఉన్నారు, 7 పురుషులు ఉన్నారు. మరి వార్డు మెంబర్ ముక్కాల్ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు కేవలం 6 మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారని చెప్పేసి ఎంపీడీఓ స్థానిక ఆర్ఓగా వారే ఇచ్చారు. కానీ ఈ విధంగా ఉన్నారు అని చెప్పి రాసిస్తున్నారంటే ప్రజెంట్ సెక్రటరీ కానీ పాలకవర్గం కానీ ఏం చేస్తుంది, ఏ విధంగా అడుగుతుంది అని చెప్పేసి చూస్తున్నాం. అంతేకాకుండా ఇవి ఇప్పుడు మనం 75 లక్షల నిధుల గురించి మాట్లాడినాం. ఈ 75 లక్షల నిధులలో తీర్మానాల కాపీలు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ తీర్మానాల కాపీలలో ఎక్కడైనా కూడా ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరు చేయాలి అని అంటే గ్రామ సర్పంచ్ చేయాలి, గ్రామ సర్పంచ్ ద్వారానే చేయాలి అని చెప్పేసి వార్డు మెంబర్లు తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేస్తే ఇక్కడ చూడండి, వర్క్స్ ఎవరు చేయాలి అని అంటే కొమ్ముల శ్రీనివాస్. ఈయన ఎవరు మరి ఎవరు చేయాలి? ఈయన కొమ్ముల శ్రీనివాస్ అని, కొమ్ముల శ్రీనివాస్ చేయాలని చెప్పేసి రాసిచ్చారు. వర్క్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్స్ ఎవరు చేయాలంటే కొమ్ముల శ్రీనివాసే చేయాలన్నట. మరి ఆయనకి ఏ హోదాతోని గ్రామ పంచాయతీలో వర్క్స్ చేసిండ్రు? 75 లక్షల నిధులు వస్తే గ్రామ సభ ఏర్పాటు చేసి ఎక్కడ వర్క్స్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి తీర్మానం చేయాల్సింది ఉంటుంది. 2024-25 డిసెంబర్, 2024 డిసెంబర్, 2025 జనవరిలో వచ్చిన నిధులను ఎటువంటి గ్రామ సభ తీర్మానం లేకుండా పదవి ప్రమాణం స్వీకారం చేసిన 22వ తారీఖు కాకుండా 24వ తారీఖు రోజే ఇతను చెయ్యాలి అని చెప్పేసి చేయడం అనేది ఇది పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారము విరుద్ధమా కాదా అని చెప్పేసి అధికారులు చెప్పాలి. బయట వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు? మరి ఏ విధంగా వర్క్ ఇచ్చిండ్లా? అతనికి ఓడిపోయిన వార్డు మెంబర్కి ఇచ్చిండ్లా, లేదు అంటే మాజీ సర్పంచ్కి ఇచ్చిండ్లా? ఏ విధంగా ఇచ్చిండ్రు? ఓడిపోయిన వార్డు మెంబర్కి ఇచ్చినాము అని చెప్తే మేము ఏం చేయలేము దానికి. లేదు మహిళ కాదు ఇక్కడ సర్పంచ్, ఆయననే సర్పంచ్ అని చెప్పేసి ఇచ్చినాము అని అంటే దానికైనా సమాధానం చెప్పండి అధికారులు. మొన్న రీసెంట్ గా చెప్తున్నారు నేను అభివృద్ధిని అడ్డుకొని పని చేయిస్తలేను అని చెప్పేసి. 75 లక్షల నిధులు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఇందిరమ్మల చేయమని చెప్పేసి మొట్టమొదటిగా చెప్పింది నేను. అదేవిధంగా గత అక్టోబర్లో కానీ, అదేవిధంగా జూలై ఆగస్టులో కానీ అకాల వర్షాలలో వచ్చినప్పుడు ఇందిరమ్మ మునిగిపోయినప్పుడు, ఇందిరమ్మలో ఇళ్లకు నీళ్లు పోయి క్రిమి కీటకాలు వచ్చినప్పుడు, అదేవిధంగా పాములు వస్తున్నాయి అని అన్నప్పుడు అధికారులను తోలుకొని పోయి దాన్ని పరిశీలించింది నేను కాదా? ఆ రోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా మండల అధ్యక్షుడే కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జే కానీ, నేను కానీ అందరం కలిసి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మా కాలనీలో ఈ పరిస్థితి ఉన్నందుకే కదా సెంట్రల్ ఫండ్స్ 75 లక్షల రూపాయల నిధులు ముక్కాలకు వచ్చినాయి. 8వ తారీఖు లోపల మాకు బిల్ రావాలా, రాలేదు, ఈ పలానా మనిషి వల్లనే మాకు బిల్ రాలేదు అని చెప్పేసి అధికార పార్టీలో ఉండి ధర్నా చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, నేను కాదు.
అంటే నువ్వే అధికార పార్టీలనే ఉండి అధికార పార్టీ వాళ్ళకే బిల్లు ఇయ్యలేరు అని అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేతగాని ప్రభుత్వం అయిందా లేదంటే ఫెయిల్ అయిందా? నువ్వు నిజాయితీగా పనిచేస్తే నువ్వు నిజాయితీగా పనిచేస్తే సీసీ రోడ్లు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా, డ్రైనేజీలు ఎక్కడ క్రాక్స్ రాకుండా అన్నీ కరెక్ట్‌గా జరిగి క్వాలిటీ కంట్రోల్ పరీక్షలలో సక్సెస్ అయితే తప్పకుండా బిల్లొస్తది. దాన్ని ఎవరు ఆపే అధికారమే లేదు. ఎవరు కంప్లెయింట్ చేసినా, ఎవరు ఏం చేసినా బిల్లొస్తది.